హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 13 మార్చి 2026, 13 మార్చి 2026. సో ఈరోజు శుక్రవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. అలాగే కామెంట్ కూడా ప్రయత్నించండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. సో ఇక జాముల ప్రకారం ఇప్పుడు గెలిచే మరియు ఓడే రంగుల్ని క్లియర్గా చూద్దాం. మొదటి జాము వచ్చేసరికి ఉదయం 6:30 నుంచి ఉదయం 8:30 వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి మెయిన్ కలర్స్ వచ్చేసరికి కాకిడాగ పర్లాలండి. కాకిడాగ పర్లాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిడాగ పర్లాల్లో కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలన్నమాట. గట్టి కుసున్నటువంటి కాకిడాగ పర్లాలని మాత్రమే మనం ముసుగులకి జోడికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు మాత్రమే గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, కాకి అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, నెమలి రసంగులు, శుద్ధ డేగలు, పండు డేగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా వాటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములు ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్ మొత్తం కూడా. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయండి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయన్నమాట. సో మధ్యలో ముసుగు రంగు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడం పక్కన వచ్చేసరికి గెలిచే రంగులు ఉంటాయి, కుడి పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయండి. మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం కట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందండి. పైన పసి ఉన్నటువంటి నెమళ్ళకి ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే రెండో జామ్ వచ్చేసరికి ఉదయం 8:40 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల కక్కెరలు కానీ కాకి పింగళ కానీ, నల్ల కక్కెరలను కానీ కాకి పింగళాలను కానీ ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. సో ఈ నల్ల కక్కెరలో కాకి పింగళాల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. కుసు నలుపున్నటువంటి నల్ల కక్కెరలని కాకి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో ఈ జాములో చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి అన్నమాట. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు, గాజు కక్కెరలు, నెమలి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అండి ఈ జాములో ఇవి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి పర్లాలండి. కోడి నెమలి పర్లాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమలి పర్లా రంగుల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు ఉన్నటువంటి కోడి నెమలి పర్లాలను మాత్రమే మనం ముసుగులు జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, కోడి నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి అబ్రాసులు, తెల్ల అబ్రాసులు, నెమలి అబ్రాసు గౌళ్ళు, పసింగల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అనమాట ఓడిపోయే రంగుల్ని. కాకి డేగలు, పచ్చ కాకులు, కాకి డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, రసంగులు, నల్లకట్టు రసంగులు, గౌడు పీకల రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జాములో ఇవి.
అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. ఈ జామ్లో ముసుగులకి జోడికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డాగ పింగళాలన్నమాట. డాగ పింగళాలనే ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ డాగ పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలండి. కుసి ఎరుపు, బొంగ ఎరుపు ఉన్నటువంటి డాగ పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోడికి ఉపయోగించుకోవాలన్నమాట. సో ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు గట్టి డేగలు, ఇటుక రంగు డేగలు, డేగ పింగళాలు, డేగ పోలాలు, కోడి కక్కెరలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి రసంగులు, పండు డేగలు, ఎరుపు మించిన కాకులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, మైలా నెమళ్ళు. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే గెలిచే రంగులు ఎప్పుడు కూడా ఎడం పక్కన ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. డ్యాగలకి అయితే ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. అలాగే ఐదో జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు 9 కాకి డ్యాగలు అనమాట. 9 కాకి డ్యాగల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. సో ఈ 9 కాకి డ్యాగ రంగుల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి లేదంటే నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపున్నటువంటి 9 కాకి డ్యాగులను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి డ్యాగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, తెల్ల అబ్రాసులు, పచ్చ కాకులు, చింతపెక్కల కాకులు, కోడి పచ్చ కాకులు, కోడికాకి డేగలు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. గెలిచే రంగులు ఎప్పుడు కూడా ఎడం పక్కన ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయండి. సో మీరు 1కి 2 సార్లు చెక్ చేసి వంతులు వేసుకోండి అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఏడో జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు గట్టి కాకులు అండి. గట్టి కాకుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గట్టి కాకు రంగుల్లో కుసి గట్టి కుసి ఉండాలన్నమాట. కుసి నలుపున్నటువంటి గట్టి కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడికాకి డేగలు, కాకి డేగలు, డేగ మైలాలు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, రసంగి కాకులు, గట్టి కాకి డ్యాగలు అనమాట. గట్టి డ్యాగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. సేతువాలు, పసింగల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 8వ జామ్ వచ్చేసరికి రాత్రి 9:40 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి నెమలి పింగళాలు అనమాట. నెమలి పింగళాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళ రంగుల్లో గట్టి కూసు ఉండాలండి. గట్టి కూసు ఉన్నటువంటి నెమలి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసింగల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డేగలు, కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నుంచి మీ యొక్క కోళ్ళని వదులుకుంటూ వచ్చి ఉత్తర దిక్కు వైపుగా వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం దిక్కు వైపుగా మాత్రమే వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు పచ్చని కాకి మీద నలుపు మించిన కాకి, తొమ్మిద కాకి, నెమలిన రంగులు చూడిపోతాయి. డాగ మీద నెమల రంగు అయితే చూడిపోవడం జరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.